హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అనేటివి మనకు యాప్లో అందుబాటులో ఉన్నాయి మిత్రమా. యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని, సో అక్కడ మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. రెండోది, అక్కడ ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన అన్ని రివిజన్ క్లాసెస్ 2017 నుంచి 2024 క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను రివిజన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ మన యొక్క యూట్యూబ్లో ఉన్నాయి. అదేవిధంగా ఆ లింక్స్ అన్నీ మీకు యాప్లో కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. అక్కడ నుండి కూడా మీరు ఈ యొక్క రివిజన్ క్లాసెస్ని చూసే అవకాశం ఉంది మిత్రమా. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మన యొక్క యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి మిత్రమా. అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఫ్రీ గ్రాండ్ టెస్టులు రాద్దామనుకుంటే తప్పకుండా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అవ్వండి. అక్కడ ఫ్రీ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని ఆప్షన్ ఓపెన్ అనేది కావడం అనేది జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ అనేది మీరు రాసుకోవచ్చు మిత్రమా. రైట్, ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి మిత్రమా. మరిన్ని షార్ట్ నోట్స్ అండ్ రివిజన్ క్లాసెస్, నేను రాసినటువంటి నోట్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా చేయండి మిత్రమా. రైట్, ఇక మొదటి అప్డేట్, ఇక్కడ అశాస్త్రీయంగా జోనల్ విధానం ఉందని నిన్న శాసన మండలిలో ఐటీ మినిస్టర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐపీఎఫ్ సేవలు మంత్రి దామోదర్ గారు, అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు అని సీతక్క గారైతే నిన్న చెప్పడం అయితే జరిగింది మండలిలో. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒకసారి రాష్ట్రంలో జోనల్ విధానాన్ని అశాస్త్రీయంగా రూపొందించారని, దీనివల్ల ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాల్సిందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ గారు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్ల ఏర్పాట్లు అశాస్త్రీయత లేదని తెలిపారు. జియో 317 ద్వారా ఉద్యోగ కేటాయింపులు జరపడంతో మెజార్టీ ఉద్యోగులు సొంత ప్రాంతాలను పనిచేసే అవకాశాన్ని కోల్పోయారని చెప్పారు. ఫిర్యాదుల నేపథ్యంలో జియో 317 రద్దు చేసేందుకు అంశాన్ని పరిశీలించామని, కానీ దానివల్ల అన్ని వర్గాలకు న్యాయం జరగదని వెనక్కు తగ్గినట్లు వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేస్తేనే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వెల్లడించారు. అంటే ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు అభిప్రాయాలు స్వీకరించి కేంద్రానికి పంపుతామని తెలిపారు. రైట్, ఇక్కడ 317 జియోకి సంబంధించి ఆ యొక్క 317 జియోని రద్దు చేయరాదు. రెండోది, ఆ యొక్క ఉద్యోగుల్ని వెనక్కి పంపాలంటే స్పౌజ్ ఇలాంటి ఆప్షన్స్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు అనేది ప్రభుత్వం చెప్తుంది. సో 317 వాళ్ళని వెనక్కి పంపాలి అంటే ఎవరి జిల్లాకి వారి సొంత జిల్లాలకు పంపాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలి. సో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలంటే జిల్లాలని కావచ్చు, కొన్ని విషయాలని, ఆర్టికల్స్, దాంట్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలని, ఆ జియోలని సో తీసేసి ఇవ్వాలనేది వీళ్ళ యొక్క వర్షన్. సో ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. సో 317 వాళ్ళని సొంత జిల్లాలకు పంపించాలంటే సో విడతల వారీగా పంపే అవకాశం ఉండొచ్చు, బట్ దాని గురించి కూడా ఆలోచించామని చెప్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్లో 317 ఎలా అవుతుందో చూద్దాము. ప్రజెంట్ అయితే 317 వాళ్ళు మ్యూచువల్ అండ్ స్పౌజ్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఉంది మిత్రమా. రైట్, ఇది మనకు ప్రధానంగా ఉంది. సో జోనల్ విధానాన్ని మార్చడం ఇవేమీ కూడా జరగవు, ఎందుకంటే ఒక వ్యవస్థ నడుస్తుంది, వ్యవస్థ సెట్ రైట్ అయింది కాబట్టి సో దాన్ని మార్చే అవకాశం లేదు మిత్రమా. రైట్, జోనల్ వ్యవస్థలో ఒకటి మార్చాల్సింది ఏంటంటే ఈ లోకాలిటీ ఏదైతే ఉందో, లోకాలిటీ 4 to 7th అనేది ఏదైతే ఉందో, 1 to 7th అనేది, సో ఇది కరెక్ట్గా లేదు. దీనివల్ల ఫేక్ సర్టిఫికేట్స్ అనేటివి ఎక్కువ వస్తున్నాయి ఈ జోనల్ సిస్టమ్ ద్వారా. ఎలా అంటే చాలామంది ప్రైవేట్ స్కూల్లో, క్లోజ్ అయిన ప్రైవేట్ స్కూళ్ళ నుంచి బోనఫైడ్స్ అనేది పొందుతున్నారు, ఉద్యోగాలు అనేది పొందుతున్నారు. నాన్ లోకల్ అయినప్పటికీ లోకల్ క్యాండిడేట్గా గుర్తింపు పొందుతున్నారు ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి 6th, 10th వ్యవస్థనే కరెక్ట్ ఉండే, 10th మెమోని ఆధారంగా చేసుకొని సో లోకాలిటీ అనేది మనము చూస్తూనే ఈ 4 to 10 ఇయర్ 4 నుంచి 10వ తరగతుల మధ్యలో ఉన్నదాన్ని బట్టి సో అది కరెక్ట్గా ఉండే. సో ప్రజెంట్ అయితే దీనివల్ల ఫేక్ సర్టిఫికేట్స్ అనేది వస్తున్నాయి. మన గతంలో ఈ మొన్నటి దాకా పేపర్లో కూడా వచ్చిన టీచర్స్ ఉద్యోగాల్లో, డిఎస్సిలో అండ్ పోలీస్ కానిస్టేబుల్లో చాలామంది అలా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం అయితే జరిగింది మిత్రమా. 406 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 406 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆర్మీలో 208, నేవీలో 42, ఎయిర్ ఫోర్స్లో 120,
ఆ, నేవల్ అకాడమీలో 36 ఉద్యోగాలు ఉన్నాయి. 2006 జూలై 2 నుంచి 2009 జూలై 1 మధ్య పుట్టిన వారు దరఖాస్తుకు అర్హులైతే ఉన్నారు. 10+2 విధానంలో ఇంటర్ పాస్ అయి ఉండాలి. డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 1 నుంచి 7 మధ్య దరఖాస్తుల సవరణకు అవకాశం కూడా కల్పించింది. రైట్, ఇక నెక్స్ట్ మనకు ఆర్ఆర్బీలో టీచర్ రిక్రూట్మెంట్ ఉంది. సో దాన్ని ఒకసారి చూద్దాం. ఇది రైల్వేలో సంబంధించి టీచింగ్ పోస్టులు అయితే పడడం జరిగింది. దీంట్లో ఒకసారి మనము చూసుకున్నట్లయితే ల్యాబ్ అసిస్టెంట్ అండ్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి వేకెన్సీస్ 12 ఉన్నాయి. అదేవిధంగా లాబొరేటరీ అండ్ అసిస్టెంట్ సంబంధించి 7 ఉన్నాయి. చీఫ్ లా అసిస్టెంట్కి సంబంధించి 54 ఖాళీలు ఉన్నాయి. లైబ్రేరియన్కి సంబంధించి 10 ఖాళీలు అయితే ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి 20, అదేవిధంగా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి సంబంధించి 3 ఖాళీలు అయితే ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ హిందీలో దాదాపుగా ఇక్కడ 130 ఖాళీలు అయితే ఉన్నాయి. మనకు టీచింగ్ స్టాఫ్ అండ్ స్కూల్స్లో 736 ఖాళీలు ఉన్నాయి మిత్రం. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అండ్ స్కూళ్ళలో టీచింగ్ స్టాఫ్ కోసం 736 ఖాళీలు ఉన్నాయి. ఆ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 59 ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ట్రైనింగ్కి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కి సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా సైంటిఫిక్ సూపర్వైజర్కి సంబంధించి దాదాపుగా 3 పోస్టులు, మొత్తం 1036 ఖాళీలతోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీంట్లో మీరు జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఫర్ మినిస్ట్రల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ సంబంధించినటువంటి ఖాళీలను అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మిత్రమా. రైట్, ఇక్కడ వీరి యొక్క పే స్కేల్ ఏ విధంగా ఉండొచ్చు, ఏ సబ్జెక్టుల వారీగా ఈ యొక్క ఖాళీలు ఎట్లా ఉంది, సో అదేవిధంగా ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అంటే జనవరి 7 నుంచి మనకైతే ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి 6 వరకు అయితే ఉంది. సో ఫిబ్రవరి 6 వరకు ఈ అప్లికేషన్ అయితే మీరు చేసుకునే అవకాశం అయితే ఉంది మిత్రం. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి వీరి యొక్క స్కేల్ వచ్చేసరికి 47,000గా ఉండబోతుంది. దాదాపుగా 187 ఖాళీలు అనేటివి ఉన్నాయి. ఆ సైంటిఫికేట్స్ సుపీరియర్కి సంబంధించి దాదాపుగా ఇక్కడ వీరి 3 పోస్టులు ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మొత్తం 338 ఖాళీలు. ఏజ్ కూడా ఇచ్చారు చూడండి మిత్రమా, అందరికీ 18 నుంచి 48 ఏళ్ళ లోపు అయితే ఏజ్ ఉండాలి ఈ మన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి. చీఫ్ లా అసిస్టెంట్కి కూడా 18 to 43 ఉండాలి. 54 పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి కూడా ఒక 18 to 35 ఇయర్స్ ఉండాలి. 18 to 35. నెక్స్ట్ ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించి ఇన్స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. 18 నుంచి 48 ఏళ్ళ మధ్య ఉండాలి. 18 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ జూనియర్ సంబంధించి ట్రాన్స్లేటర్కి సంబంధించి 3,504 బేసిక్ పే ఉంటుంది. సో దాదాపుగా 18 నుంచి 36 ఏళ్ళ మధ్య ఉండాలి. 130 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ టీచర్ రైల్వేకి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్లో వీరి బేసిక్ పే 35,400 ఉంటుంది. 18 నుంచి 48 ఏళ్ళ మధ్య ఉండాలి. దాదాపుగా 188 ఖాళీలు అనేటివి ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి మిత్రమా. నెక్స్ట్ ఇక మిగతా ఖాళీలు అయితే ఉన్నాయి. సో టీచింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఖాళీలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించినటువంటి బేసిక్ పే ఎక్కువగా ఉంది, ఖాళీలు కూడా ఉన్నాయి. సో వీటిని మీరైతే సీటెడ్ కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు సీటెడ్తో పాటు మీకు సో ఇవి వేకెన్సీస్ మిత్రమా. పీజీటీకి సంబంధించి 187, టీజీటీ 338, పీఆర్టీ 188 ఖాళీలు ఉన్నాయి. సో అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ మాత్రం ఓన్లీ ఫీమేల్స్ ఎలిజిబుల్ ఉన్నటువంటి జూనియర్ స్కూల్లో 2 ఖాళీలు ఉన్నాయి. లైబ్రేరియన్కి సంబంధించి 10 ఖాళీలు ఉన్నాయి. ల్యాబొరేటరీకి సంబంధించి 7 పోస్టులు. మ్యూజిక్ టీచర్స్ ఉన్నాయి మిత్రమా. మ్యూజిక్ టీచర్స్ కూడా 3 ఖాళీలు అయితే ఉన్నాయి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 18 ఉన్నాయి. మొత్తం 750 ఖాళీలు మన టీచింగ్ డిపార్ట్మెంట్కి సో దీనికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి సీటెడ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టీచింగ్ డిపార్ట్మెంట్లో అంటే టీచింగ్ చేయడానికి తప్పకుండా సీటెడ్ కావాలి. మిగతా ఏవైతే కాకుండా టీచింగ్ డిపార్ట్మెంట్ లైబ్రేరియన్ కావచ్చు, సో దీనికి టెట్ అవసరం లేదు. లెబొరేటరీ అసిస్టెంట్ వీరికి టెట్ అనేది అవసరం లేదు. మ్యూజిక్ టీచర్ వీటికి టెట్ అవసరం లేదు. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ వీటికి కూడా టెట్ అవసరం లేదు. సో టెట్ అవసరం ఉన్నటువంటి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ వీటికి సీటెడ్ క్వాలిఫై ఉన్న అభ్యర్థులంతా ఎలిజిబుల్ అయితే అవుతారు మిత్రం. తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రం. సో వీరి శాలరీల వివరాన్ని నేను ఆల్రెడీ నేను మీతో చెప్పాను. సో దాదాపుగా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి, అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్న దరఖాస్తులు ఇంతింతాయి, హాజరు అంతంతే. సో లాస్ట్కు గ్రూప్ 2 హాజరైతే 45.57కి వచ్చింది. గ్రూప్ 4 80 ఉంటే గ్రూప్ 1 74, గ్రూప్ 1 మెయిన్ సైజ్ 67కి వచ్చింది. గ్రూప్ 3 50 వస్తే గ్రూప్ 4 45కి వచ్చింది. అర్హత ఉన్న ఉద్యోగం పొందలేకపోతున్నాం. గ్రామీణ విద్యార్థుల జీవో 46 శాపంగా మారింది. సో దాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు ఉద్యోగార్థులు అయితే వినతి అయితే చేస్తున్నారు.
మార్చి 21 నుంచి 10 పరీక్షలు అయితే ఉండబోతున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు మన 10th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా టెట్‌కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా మీరు ఉన్నటువంటి పేపర్ 1 వరకు జనవరి 8 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి మిత్రమా. సో ఈ 8 వరకు ఉన్నటువంటి జనవరి 8 వరకు మీరు ఒక టైం టేబుల్ని సెట్ చేసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ రాయండి, గ్రాండ్ టెస్టులు రాయండి, డైలీ టెస్టులు రాయండి. సో రివిజన్ అవుతుంది మీకు. మళ్ళీ ఎక్కడ మిస్టేక్స్ అయింది దాన్ని చూసుకోండి, మళ్ళీ చదవండి, మళ్ళీ రాయండి. సో ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే. ఇక్కడ వచ్చిన గ్రాండ్ టెస్ట్ యొక్క మార్క్స్ని మీరు బేస్ చేసుకున్న గిన్నే వచ్చినాయి, నాకు ఫైనల్ ఎగ్జామ్లో ఏం వస్తాయని ఆందోళన పడకండి. ఎందుకంటే ఇక్కడ వేరు ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఈజీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు టెన్షన్ పడితే మీకు పేపర్ టఫ్ అవుతుంది. మీరు కొద్దిగా రిలీఫ్గా కొద్దిగా రివిజన్ చేస్తూ ఉంటే మీకు పేపర్ ఈజీ అవుతుంది మిత్రమా. పేపర్ అనేది ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ 1కి సంబంధించి పేపర్ చాలా ఈజీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు టెన్షన్ని పడకుండా కొంత తక్కువ టెన్షన్ ప్రతి ఒక్కరికి కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి, తగ్గించుకుంటూ రివిజన్ చేస్తూ చేయండి. సో అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ గ్రాండ్ టెస్టులు అందిస్తుంది మీకు అక్కడ అందుబాటులో ఉన్న యాప్లో. అదేవిధంగా సోషల్ పేపర్ 2 వారికి డైలీ టాపిక్ వైజ్ టెస్టులు ఆల్రెడీ 30 టెస్టులు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో వాటికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది 199 యాప్లో. సోషల్ పేపర్ 2 సోషల్ వాళ్ళు పర్చేస్ చేస్తే మీకు అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి గ్రాండ్ టెస్టులు డైలీ టెస్టులు అనేటివి ఒక 30 మీకు అందుబాటులో ఉంటాయి. 25 లోపు దాదాపుగా ఒక 20 టెస్టులు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయాయి. ఇంకో 5 టెస్టులు మీకు 25 లోపు అప్లోడ్ అయితే మొత్తం 25 టెస్టులు అనేటివి టాపిక్ వైజ్ ఉంటాయి. అన్నీ కవర్ అయితే అన్ని టాపిక్స్. సో తీసుకునేవారు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మన జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ కావచ్చు, జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి మీరు ఫీడ్బ్యాక్ చూస్తూనే ఉన్నారు. సో చాలామంది అయితే ఇస్తున్నారు, చాలామందికి యూస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన యొక్క ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం టైం టేబుల్ ఇస్తాం, దాని ప్రకారం చదువుకుంటూ సో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళకి సిలబస్ కంప్లీట్ అవుతుంది, ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది, మళ్ళీ రివిజన్, మళ్ళీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఎన్నిసార్లైనా రాసుకునే అవకాశాన్ని కూడా ఉంది. సో దాంట్లో ఇబ్బంది లేక ప్రతి ఒక్కరూ తప్పకుండా మీరు మా పేపర్ 2కి సంబంధించి పర్చేస్ చేయాలి అనుకుంటే యాప్లో వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలి. పేపర్ 1కి సంబంధించి అయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో క్యాన్సర్ వ్యాక్సిన్ అయితే రెడీ చేస్తుంది రష్యా. కొత్త ఏడాదిలో ప్రజలకు ఫ్రీగా అయితే పంపిణీ చేయబోతుంది. రైట్గా చాలా మంచి విషయం అన్నారు. చాలామంది క్యాన్సర్తో చనిపోతూ ఉన్నారు. సో అది వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే చాలామంది జనాలకు ప్రజలకైతే యూజ్ అవుతుంది మిత్రమా. రైట్ మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.